సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత 5 ఏళ్లలో చూశామని తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్లనే నేరాలు పెరిగాయని విమర్శించారు. ఏం చేసినా జరగబోతుందని అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు, కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు, కానీ ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్ళు కొందరు చెబుతున్నారని తెలిపారు. ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 39/2019 కేటగిరీ వారు అక్కడ పెట్టారు. మీరు IMFL FL ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్ 180 375 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తారని కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-320, 240, 480, 480, 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేది పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకి దిగారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు. మొన్న మేము అధికారంలో ఉన్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అన్నారు. మేము ఎప్పుడు దాడుల్ని ప్రోత్సహించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాన్ని మేము ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. భయంతో జనం వలస వెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. Today, we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping,
That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపచేస్తామని తెలిపారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళ్తూ ఉంటే అంతమందికి ఇస్తామని తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకి కూడా లబ్ధిని చేకూర్చే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు వెంకటేశ్వర్ల గారి ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, మీకు ఎలాంటి సందేహంలో
అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అని తేల్చి చెప్పారు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద మొదటి ఉచిత LPG కనెక్షన్ సిలిండర్ ఇవ్వటం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మేనిఫెస్టోలో మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరొకసారి వివరాలు తెలియజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత LPG సిలిండర్తో పాటు ఉచిత LPG కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ తెలుపుతాం. అధ్యక్ష, 2014 నుంచి 2019 వరకు పోలవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 34 సార్లు పర్యటించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తన హయాంలో 72% పోలవరాన్ని పూర్తి చేశారని తెలియజేశారు. రివర్స్ ట్రేడింగ్ వలన 3,500 కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని తెలియజేశారు. అప్పటి ప్రభుత్వం పెడచెవిని పెట్టి రివర్ టెండరింగ్ కి వెళ్లింది. ఫలితంగానే పోలవరం నిర్మాణం ప్రమాదంలో పడిందని మంత్రి రామానాయుడు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్ గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్ లోను కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి, క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయి అని చెప్పి, ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్ లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్ లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ఫర్ అయి ఉందో అది -14% కి వాళ్ళు టెండర్స్ ని కోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ లో వీళ్ళు -12.6 కి మెగా కోట్ చేయడం జరిగింది. ఆ రకంగా టోటల్ గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే -26.6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెంటనే ఆ యొక్క టెండర్స్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్ గా టెండర్స్ ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి
నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్ కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్ వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మళ్లింపు కూడా, అంటే ఏదో పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదో ఈ నిధులను కూడా అమరావతికి 15,000 కోట్ల సాయం నిజంగా శుభపరిణామమని విజయవాడ జనసేన 13వ డివిజన్ అధ్యక్షులు యువ నాయకులు రామాయణపు కోటి అన్నారు. ఇది కూటమి సమిష్టి విజయం అని చెప్పారు. ఈ సందర్భంగా రామాయణపు కోటి మాట్లాడారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి 15,000 కోట్ల రుణం ఇవ్వటం కూటమి సమిష్టి విజయానికి నిన్న అసెంబ్లీలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జన సైనికులు అందరూ క్రమశిక్షణతో మెలగాలని తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంబశెట్టి వాసు గారి ఆరోగ్యంలో ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని డొంకరోడ్ విఎస్ఎం స్కూల్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు కూడా వచ్చి జనసేన సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ బలోపేతానికి చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. నిన్న కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ గారు కేటాయించడం ఇది కూటమి యొక్క మొదటి విజయంగా భావిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి జనాలకి కావాల్సిన మంచి పనులు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పడి చేస్తారని భావిస్తున్నాం. మన అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినట్టుగా వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులు ఇవన్నీ కూడా మన జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేసినా సరే ఉపేక్షించను. తన సొంత మనిషి అయినా సరే, పార్టీ కోసం ఎంత కష్టపడిన వ్యక్తి అయినా సరే అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే జనసేన పార్టీకి దూరంగా, తనకి దూరంగా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చిన దమ్మున్న నాయకుడు, ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకుని జనసేన శ్రేణులు కూడా మన జనసేన కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లి వారికి అండగా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. బీజేపీ రాష్ట్ర సెక్రటరీ నాగోతు రమేష్ నాయుడు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రజల కలలు రాజధాని నిర్మిస్తామన్న జగన్ మోసం చేశారని, 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారు. జగన్ ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలని, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అలాగే యువత, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం, ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాలకంతా కూడా నిన్న నిజమైనటువంటి ఒక పండుగ దినం. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పాపులిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన సమర్థించలేనటువంటి, విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలకాయ పడ్డ చందంగా తయారైంది. ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కటగింపుగా ఉంది. ఎందుకంటే తను సాధించలేనటువంటివి, తన హయాంలో చేయలేనటువంటివి, తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో
రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు అనేవి కూడా వేగవంతంగా ముందుకు పోతాయి అనేటువంటి విషయం తేటతెల్లమైంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలే. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు, దాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఏ కళ్ళ రాజధాని అమరావతి ఉండాలని భావించారో ఈ 5 సంవత్సరాల కాలంలో అధోగతి పాలు చేశాడు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధానులంతా కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అక్కడ అభివృద్ధిని చూసిన తర్వాత ఇలాగా మన సొంత రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి జరగట్లేదే, మన రాజధాని కూడా అభివృద్ధి చెందినట్లయితే పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సినటువంటి పరిస్థితి లేదే అని మదన పడేటువంటి చాలా మంది నవ యువకులందరికీ కూడా ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అదే సమయంలో అన్నపూర్ణకు కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి పోలవరం మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు యంగ్ హీరో అనిల్, హీరోయిన్ సుప్రీత జంటగా నటించిన సరికొత్త చిత్రం బుక్కా పకీర్. ఈ చిత్రం ట్రైలర్ ను రాష్ట్ర ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం రాత్రి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సినిమా హీరో అనిల్ మాట్లాడారు. హీరో అనిల్ సినిమా రంగంలో ఎంతో కష్టపడి హీరోగా రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో చిన్న సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని, ఏ మూవీలో కామెడీ, లవ్ సెంటిమెంట్, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను ఆదరించాలని మంత్రి తెలిపారు. మిత్రుడు, సోదరుడు వాటుపల్లి అనిల్ కుమార్ సినిమా రంగంలో చాలా కష్టపడి మరి ఈరోజు రెండో సినిమా బుక్కా పకీర్ మరి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ చిన్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఇది కామెడీ కమ్ చక్కగా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి స్టోరీతో నిర్మాణం జరిగినటువంటి ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అనిల్కి వాళ్ళ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటాను. మా పేరు అనిల్ వాటిపల్లి. బుక్కా పకీర్ సినిమాతో కొత్తగా వస్తున్నాం.
మంచి హర్రర్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఉంటాయి. మా బామ్మర్ది వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మా తమ్ముడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ముగ్గురు కలిసి చేసుకున్నాం. సక్సెస్ అవుతారు కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ఆకర్షించాలి? హర్రర్ ఉంటుంది అన్న, కామెడీ ఉంటుంది. కొంచెం మన ఏరియాలో మన ఈస్ట్ వెస్ట్ నుంచి ఈ ఏరియా సైడ్ కొంచెం ఈ డ్రామా కల్చర్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆ డ్రామా కొంచెం టచ్ చేసుకుంటూ చేసాం. సక్సెస్ అవుతుందని హోప్ ఉంది. థ్యాంక్ యూ. బాబాయ్. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారిపై దురుసుగా ప్రవర్తిస్తున్న డాక్టర్ లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సామేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చిన వత్సవాయి మండలం పాత వేమవరానికి చెందిన వ్యక్తి బలవంతపు వెంకటేశు చికిత్స నిమిత్తమై హాస్పిటల్కి వెళ్లి ఒక రోజంతా ఎంతసేపు ఎదురు చూసినప్పటికీ వైద్యం చేయకపోవడంతో డాక్టర్ చర్యలపై నిలదీశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. వచ్చమైపోతే 24 వాంతులు అవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చమైపోతే 7కి రాశారు. 7కి వస్తే విజయవాడ అనుకోండు. మొన్న వారం రోజుల కింద విజయవాడ పోయిన మా మనిషిని తీసుకొని ఆడే తగ్గల, వారం ఉన్నా తగ్గల. ఆయన ఏం చేస్తాం, నాకంటే మగోడు లేడు విజయవాడలో, మీరు బయటికి పోండి అని అన్నాడు. ఈ డాక్టర్ గారు సత్తలే అంటుంది. ఆయన సత్తే పారదెగుతూ వైద్యం చేయలేనప్పుడు ఎందుకు? ఈ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎక్కడ ఉన్న డాక్టర్ గారు పేరు ఇప్పుడు ఈ డాక్టర్ గారి పేరు నాకేం తెలుసు. ఇక్కడ ఈ డాక్టర్ గారు చేసేది ఏమన్నారు? నేను సత్యరాయ అంటున్నాడు. సత్య పారదెగుతం అంటే అంటున్నా. ఏంటది మరి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.